ముందుగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలండి. సో జాతీయ గణిత దినోత్సవం రోజు ఈ ప్రోగ్రాం చేసుకోవడం రియల్గా మన అదృష్టం యాక్చువల్. సో ఏదైతే ఈ స్టేజ్ ఓపెన్ చేస్తున్నామో మనం దీన్ని ఇటుక పిల్లలు మట్టి ఇనుప స్తంభాలు అని అనుకోకుండా మనం వేరే కోణంలో చూడాలి. భవిష్యత్తులో మంచి వక్తలను తయారు చేసే స్థలం సార్ ఇది. ఓకే, ఒక యాక్టర్ని తయారు చేసే స్థలం, ఒక డ్యాన్సర్ని తయారు చేసే స్థలం, ఒక కమీడియన్. సో కమీడియన్ కూడా ఇదొక ఆర్ట్. ఎవరైనా మీలో మంచిగా నవ్వించే వాళ్ళు ఉంటే మీరు ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ అయితే కదా సార్ మీరు ఎంకరేజ్ చేయాలి. చేస్తుండొచ్చు, ఒకవేళ స్టేజ్ ఉంది కాబట్టి ఎంకరేజ్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా మా ఆర్గనైజేషన్ గురించి చెప్తే, ఏదైతే గత 15 రోజులుగా తెలంగాణలో 15 నుంచి 18 జిల్లాలలో ఈ సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నామో, ఒక్క వ్యక్తి స్థాపించిన సంస్థ వల్ల మేమందరము దీన్ని ఈ సేవా కార్యక్రమాల నుంచి వచ్చే పుణ్యంలో భాగం పంచుకుంటున్నాం. ఆయన పేరు పైళ్ళ మల్లారెడ్డి గారు. ఆయన నల్గొండ వాసి, సుంకిశాల గ్రామం చెందినవారండి. సో ఆయన అమెరికాలో స్థిరపడిన తర్వాత తన గ్రామానికి ఏదో చేయాలని ఒక కాలేజ్ స్థాపించి తన ఓన్ ఫండ్తో కన్స్ట్రక్ట్ చేయించి గవర్నమెంట్కి డొనేట్ చేశారు కాలేజ్ను. అట్లే కాలేజ్లో కావాల్సిన ప్రతి ఫెసిలిటీ, సో ఈ లాస్ట్ 15 డేస్లో కూడా ఒక డిజిటల్ క్లాస్ రూము, లేటెస్ట్ కంప్యూటర్ సెట్స్ విజిట్ చేసి వచ్చాము మేము. ఇంకోటి కిడ్స్ నర్సింగ్ చేస్తామంటే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ సార్ ప్రొవైడ్ చేశారు. సో ఈజ్ డూయింగ్ సో మెనీ సచ్ యాక్టివిటీస్. తర్వాత వస్తే మా టీంలో విజయపాలన్న వాళ్ళ ఊర్లో వికారాబాద్లో కూడా ప్రోగ్రామ్ చేశాము. మోహన్ అన్న నెమలి నిజామాబాద్లో కూడా ప్రోగ్రామ్ చేశాం. ఇట్లా నరసింహన్ గారు చెప్పినట్టు చాలా జిల్లాల్లో ప్రోగ్రామ్ చేసి ఈరోజు ఫైనల్ డే. సో ఇవన్నీ చేసిన వాళ్లకు మనం కృతజ్ఞత చెప్పాలా వద్దా? సో ఎస్పెషల్గా ఈరోజు ప్రోగ్రాం సైదులు గారు, నరసింహ గారు, శోభన్ గారు, శ్యామ్ గారు, వీళ్ళ సహకారంతో ఒక మంచి స్టేజ్ మీకు అవైలబుల్ వచ్చింది. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్దామా? ఒకసారి థ్యాంక్ యూ సార్ అనండి గట్టిగా. వన్ మోర్ టైం థ్యాంక్స్ టు టీటీ అనండి. సో వీళ్ళందరు హీరోలు అయితే మరి వీళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళు ఏమవుతారు? సూపర్ హీరోస్, అవునా కదా? సో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో సుమతి శతకం ఎంతమందికి వచ్చు? పుత్రుడు జనించినప్పుడు వచ్చేవరకన్నా, పుత్రుడు జనించినప్పుడు సంతోషం కలగదు, ఆ పుత్రుడిని నలుగురు కొనియాడగా ఆనాడు సంతోషం కలుగుతుంది. సార్ మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాము, రఘుపతి గారు, ఎర్రయ్య గారు. సో ఈ సూపర్ హీరోస్కి ఒకసారి థ్యాంక్స్ చెప్దామా? థ్యాంక్స్ చెప్పండి గట్టిగా. వన్ మోర్ టైం థ్యాంక్ యూ. సో ఈ రామానుజం గారి బొమ్మ ఎవరేసారు? సో వెరీ గుడ్ యాక్చువల్. సో రామానుజం గారి గురించి శ్రీనివాస రామన్ కొద్దిగా చెప్తాను. ఎంతమందికి తెలుసా ఎవరికైనా స్టోరీ? సో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు అందరి ఇళ్ళల్లో మొబైల్స్ ఉన్నాయి కదా. ఏం చూస్తారు మొబైల్స్లలో మీరు? సాంగ్స్, న్యూస్. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఈరోజు ఈవినింగ్ వెళ్ళి ఏం చేయాలంటే శ్రీనివాస రామానుజం ఆత్మకథ అని టైప్ చేస్తే ఆయన స్టోరీ మొత్తం వస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. చిన్న వయసులో పుస్తకాలు కూడా లేవు ఆయనకు. మరి భగవంతుని అనుగ్రహం కూడా అనుకోవచ్చు. ఆయనకు దొరికిన చిన్న చిన్న పేపర్లలో ఉన్న ఫార్ములాను ఏంటివి అని ఎక్స్ప్లోర్ చేసి ఆ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసి యూఎస్లో ఒక ఆయన ఉంటే ఆయనకు లెటర్ రాశాడనమాట. సార్ నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేశాను, మీరు చూడండి అని. ఆయన ఫస్ట్లో చూడలే అది. ఆయన పేరు హార్డీ, ప్రొఫెసర్ హార్డీ. తర్వాత
ఇప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న పేపర్ చూసి ఇప్పుడు టీ తాగుతున్నప్పుడు చూసి స్టన్ అయిపోయాడు అన్నమాట. ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఇండియాలోని ఒక చిన్న కుర్రాడు పంపించిండు అని ఆయన్ను విదేశాలకు ఇన్వైట్ చేయడం, తర్వాత ఆయన చేసిన ఏవైతే గణిత శాస్త్రంలో ఆయన చేసిన ఇన్వెన్షన్స్ ఉన్నాయో ఇప్పటికీ శాస్త్ర రంగంలో చాలా యూజ్ అవుతున్నాయి. సో ఆయన ఎక్కడ పుట్టారు తెలుసా? తమిళనాడులో పుట్టారు. ఓకే, సో రామానుజం గారికి తెలుసా మీకు? క్విక్గా చెప్తావా? చెప్పాలి, మీ కొరకే స్టేజ్ చేసింది. క్విక్గా 30 సెకండ్లో చెప్పు. తెలిసింది చెప్పు, ఏం తెలుసా చెప్పు, తప్పైనా పర్లేదు. రామానుజన్ గారు మ్యాథ్స్ గణిత శాస్త్రవేత్త. మీకు అందరు చప్పట్లు కొట్టాలి. ఎందుకు చెప్పండి? ఎందుకు? డ్రాయింగ్ చేసినందుకు కాదు, ఇక్కడ పిలిచినప్పుడు ఇమ్మీడియట్గా వచ్చినందుకు. ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లం సార్, స్టేజ్ మీద పిలిచినప్పుడు రావడానికి వణికేది. సో ఆ భయం పోతే మీరు లైఫ్లో ప్రగతి సాధిస్తారు. నువ్వు వెళ్ళమ్మా, థ్యాంక్ యూ. సో క్విక్ లాస్ట్ థింగ్, స్టేజ్ మీద వచ్చి ఒక 30 సెకండ్స్ ఎవరైనా మాట్లాడగలరా? చేతులు ఎత్తాలి మాట్లాడాలనుకున్న వాళ్ళు. మీకు మంచి గిఫ్ట్ కూడా ఉంటుంది సార్. వాళ్ళే రావాలి. నేను 5 కౌంట్ చేస్తే అంతలోపు రావాలి. ఎవరైనానండి. 1 2 3 4. గుడ్ జాబ్. మీ కొరకు చేశారు ఈ స్టేజ్. ఓకే, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మాట్లాడేటట్టుగా ఉండాలి. మీరు ఏం చేయండి అంటే స్కూల్ వదిలిన తర్వాత ఎవ్వరు లేనప్పుడు ఇక్కడికి వచ్చి ఎవ్వరు లేనప్పుడు మాట్లాడండి, ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత హై మార్క్స్ తెచ్చినా కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ టాకింగ్ స్కిల్స్ లేకపోతే ఫ్యూచర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే సాయి గారు, నరసింహ గారు మామూలుగా స్టేజ్ బిల్డ్ చేయాలనే థాట్ వెరీ రేర్. ఇంత మంచి థాట్ వచ్చి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ బిల్డ్ చేసిండు కదా. సో ఇప్పుడు ఇది మీ బాధ్యత, దీన్ని కరెక్ట్గా యూజ్ చేసి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? స్టేజ్ను క్లీన్గా పెట్టుకోవాలి. ఓకే, సో స్టేజ్ని క్లీన్గా పెట్టుకోండి. ఇక మంచిగా గడ్డి నీట్గా ఉంది, కొద్దిగా వాటర్ వేయండి రెగ్యులర్గా. ఓకే, సో నీట్గా ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, క్విక్గా నీకు ఏదైనా మాట్లాడడం కూడా క్విక్గా మాట్లాడు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు అలాగే అందరికీ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మనం స్టేజ్ ప్రారంభోత్సవం కూడా జరుపుకుంటున్నాం. దీనికి కారకులైన సైదుల్ సార్ గారు, నరసింహారావు సార్ గారు, శోభన్ సార్ గారు, శ్యామ్ సుందర్ సార్ గారికి నా తరపున, నా విద్యార్థుల తరపున, ఉపాధ్యాయ బృందం తరపున, నా పాఠశాల తరపున వారికి కృతజ్ఞతను జరుపుతున్నాను. వారు టీటీఏ చెందిన వారు. టీటీఏ అనగా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం. థ్యాంక్స్ టు టీటీఏ. గుడ్ జాబ్. నేను ఫస్ట్ రాగానే వీళ్ళు అడిగాను అనమాట, టీటీఏ గురించి మీకు తెలుసా అని. అంటే అఫ్కోర్స్ కొద్దిగా టైం పడుతుంది తెలవడానికి. బట్ వీళ్ళకి ఒక ఛాలెంజ్ ఏమి ఇచ్చా అంటే, నేను స్టేజ్ నుంచి వెళ్ళేలోపు టీటీఏ గురించి కనుక్కొని మీరు వచ్చి మాట్లాడాలన్నారు. రియల్గా అప్రిషియేట్ చేయాలి వీళ్ళను. ఓకే, పిలవంగానే వచ్చి మాట్లాడినందుకు. నువ్వు మాట్లాడతావు క్విక్గా? 30 సెకండ్స్. అందరికీ నమస్కారం. నా పేరు వి కార్తిక్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించుకున్నామంటే, ఈరోజు మ్యాథమెటిక్స్ డే. అలాగే మన గ్రామానికి, మన పాఠశాలలో ఈ స్టేజ్ ఇప్పించినటువంటి టీటీఏ సభ్యులు, టీటీఏ అనగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఈ టీటీఏ సంఘం మాకు ఈ స్టేజ్ ఇప్పించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ స్టేజ్ ఇప్పించినందుకు నా తరపున, నా పాఠశాల తరపున, నా ఫ్రెండ్స్ తరపున, నా స్టాఫ్ తరపున, అందరి తరపున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్టేజ్ మాకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది.
మేము ఇలాగే ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినప్పుడు మాకు ఎండా సమయంలో ఈ స్టేజ్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.